హాయ్ ఆల్. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే గివెన్ ఎన్ క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్. ఓకే, మనకి ఒక ఎన్ క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్ ఇస్తారనమాట. సో మనం దాంట్లో ఏం చేయాలంటే ఎన్ క్వీన్స్ని ప్లేస్ చేయాలి. ఓకే, సో మనం ఎన్ క్వీన్స్ అనే దాన్ని ప్లేస్ చేయాలి. జనరల్గా అది ఎలా ప్లేస్ చేయాలంటే క్వీన్స్ కూడా ఒక్క క్వీన్ ఇంకో క్వీన్ని కిల్ చేయకుండా ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్కి ఏ ఎబిలిటీస్ ఉన్నాయంటే చెస్ వాడే వాళ్ళు చాలా మంది తెలుసు, ఇది హారిజాంటల్గా మూవ్ అవ్వగలదు. ఓకే, బోత్ డైరెక్షన్స్ అండ్ వర్టికల్గా మూవ్ అవ్వగలదు అండ్ డయాగ్నల్గా కూడా మూవ్ అవ్వగలదు అనమాట. సారీ, సో ఇలాగా డయాగ్నల్స్ కూడా మూవ్ అవ్వగలదు. దీనికి ఈ ఎబిలిటీస్ ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ ప్లేస్ చేసే క్వీన్ ఎలాగ ఉండాలంటే ఆ క్వీన్ని ప్రీవియస్ క్వీన్ని కిల్ చేయకూడదు ఆర్ ఇది కిల్ అవ్వకూడదు అనమాట. అలా ప్లేస్ చేయాలి. ఓకే, ఇది మీ క్వశ్చన్. సో 8x8 మ్యాట్రిక్స్తో దీన్ని క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇమీడియట్ స్టార్టింగ్ ఇనిషియల్ ఫస్ట్ మనం 4x4 స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇనీషియల్గా మనకి ఫస్ట్ క్వీన్ వచ్చింది. ఓకే, బోర్డ్ అంతా ఎంటీ బోర్డ్ ఉంది. మన క్వీన్ ఎక్కడ పెట్టచ్చు? ఇనీషియల్ ఫస్ట్ రో నుంచి వద్దాం. ఫస్ట్ రోలో మనం ఫస్ట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకు? ఫస్ట్ రో మనకి ఎంటీగా ఉంది. ఓకే, ఆ కాలం ఎంటీగా ఉంది, ఆ డయాగ్నల్స్ ఎంటీగా ఉంది. సో ఏ క్వీన్ లేదు కాబట్టి నేను ఏం చేశానంటే ఫస్ట్ రోలో ఫస్ట్ పెట్టేశాను. తెలీదు అది ఎగ్జాక్ట్ కరెక్ట్ పొజిషన్ లేదు, తెలీదు, బట్ దెర్ ఇస్ ఛాన్స్ అనమాట దాన్ని పెట్టాలా లేదా అని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఎక్కువ వెళ్తా. ఇక్కడ ఫస్ట్ రో అయిపోయింది కదా, ఇంకా నా ఫస్ట్ రోలో మళ్ళీ నేను ప్లేస్ చేయలేం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సెకండ్ రోకి వచ్చాను. సెకండ్ రోలో ఇనీషియల్ పొజిషన్లో నేను పెట్టగలను, ఇక్కడ లేదు. ఇక్కడ పెట్టగలనా? నెక్స్ట్ పొజిషన్లో లేదు, ఎందుకంటే ఇది డయాగ్నల్గా చంపేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ పెట్టగలనా? యా, థర్డ్ పొజిషన్లో పెట్టగలను, ఎందుకంటే దీని యొక్క డయాగ్నల్స్ కానీ దీని యొక్క హారిజాంటల్ వర్టికల్ దీంతో ఎక్కడ ఈ ఏరియాతో ఓవర్లాప్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను సెకండ్ దాంట్లో పెట్టాను. మేబీ ఇది కరెక్టా కాదా నెక్స్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇనీషియల్గా స్టెప్ తీసుకున్నాం, అది కరెక్ట్ పొజిషనా ఫైనల్ మీద తెలుస్తా లేదా ఇంకా మిగతా పెట్టలేదంటే అది సెకండరీ. ఫస్ట్ ఉన్న లోకల్లో, ఓకే, ఉన్న ఇప్పుడు పెట్టిన దాంట్లో అది కరెక్టా కాదా అనేది చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పొజిషన్కి వద్దాం. సో క్వీన్ ఇక్కడ నేను పెట్టగలనా? ఫస్ట్ పొజిషన్లో లేదు, ఈ క్వీన్ ఉంది. సో ఇక్కడ పెట్టగలనా? లేదు, ఇది డయాగ్నల్గా ఉంది, ఇది వర్టికల్గా ఉంది, ఇది డయాగ్నల్గా ఉంది. సో ఈ రోలో నేను ఎక్కడ క్వీన్ పెట్టలేకపోతుంది. సో ఫర్ షూర్ నేను 4 క్వీన్స్ అనేదాన్ని నేను ప్లేస్ చేయను ఈ సొల్యూషన్తో. అంటే ఇది ఎక్కడ తప్పు చేశానంటే మేబీ నా ప్రీవియస్ పెట్టిన ప్లేస్లో తప్పు చేసి ఉంటా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ రోల్ బ్యాక్ చేస్తాను మళ్ళీ. లైక్ ఈ ఓన్లీ వన్ లెవెల్ రోల్ బ్యాక్ అవుతున్నా. సో నువ్వు ఇక్కడ వద్దు క్వీన్ అనేదాన్ని, నువ్వు ఇక్కడ ప్లేస్ అయ్యి ఉండని చెప్తాను. ఇటు కూడా ఇనీషియల్లీ 2 పొజిషన్లో మనం పెట్టలేము. ఈ పొజిషన్లో పెడితే సెకండ్ దాన్ని పెట్టలేకపోతున్నాం, థర్డ్ దాన్ని సారీ. ఈ పొజిషన్లో పెడితే మనం ఏం చేస్తున్నాం, థర్డ్ రోలో క్వీన్ అనే దాన్ని ప్లేస్ చేయలేకపోతున్నాం. సో అందుకని నేను చేసా 1 లెవెల్ పైకి వెళ్ళి ఈ క్వీన్ ఒక పొజిషన్ని కొంచెం అడ్వాన్స్ చేసాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ వస్తున్నాను థర్డ్ రోకి. సో ఇక్కడ పెట్టగలనా? లేదు, ఎందుకంటే ఇది వర్టికల్. ఇక్కడ పెట్టగలనా? ఎస్, ప్లేస్ చేయగలను. సో నాకు హారిజాంటల్గా ఏం లేదు, వర్టికల్గా ఏం లేదు, డయాగ్నల్గా కూడా నాకు ఎక్కడ ఓవర్లాప్ లేదు. సో థర్డ్ రోలో పెట్టేశాను. ఇప్పుడు నేను ఫోర్త్ రోకి వెళ్ళాను అనుకోండి. సో ఇక్కడ ప్లేస్ చేయగలనా? లేదు. సో ఇక్కడ లేదు, ఇది ఉంది, ఇది డయాగ్నల్గా చంపేస్తుంది, ఇది వర్టికల్గా చంపేస్తుంది, ఆర్ ఇదైనా డయాగ్నల్గా ఉంది. సో ఈ 4 పొజిషన్లో నేను ప్లేస్ చేయలేకపోతున్నాను. అంటే తప్పు ఎక్కడ అయి ఉంటుంది, పైన ఎక్కడైనా ప్లేస్ చేసిన వాటిలో తప్పు అయి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ రోల్ బ్యాక్ అవుతున్నా. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ క్యూ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు ఇక్కడ ఉంటే నేను దాంట్లో ప్లేస్ చేయలేకపోతున్నా అని చెప్తున్నా దానికి. సో ఇదేం చేస్తుంది, ఇక్కడ ప్లేస్ చేయగలను క్వీన్ని థర్డ్ రోలో? లేదు. ఇక్కడ ప్లేస్ చేయగలనా? లేదు. సో ఇప్పుడు ఈ ఫోర్త్ రోకి వస్తే ఏమైంది, థర్డ్ రోకి వెళ్ళింది. ఈ థర్డ్ రో ఎవరి మీద కంప్లైంట్ చేసేది, దాని ముందు రో మీద కంప్లైంట్ చేసేది. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఎక్కడ ప్లేస్ అవ్వలేకపోతున్నా అని మళ్ళీ దీనికి కంప్లైంట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దానికి కంప్లైంట్ చేస్తే సో ఇక్కడ లేదు, ఇదేమైంది, ఇది కూడా అన్ని ప్లేస్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇది ఎవరిపై కంప్లైంట్ చేసేది, మళ్ళీ ఫస్ట్ రో క్వీన్కి కంప్లైంట్ చేసేది. నువ్వు అక్కడ ఉంటే నేను కింద ప్లేస్ అవ్వలేకపోతున్నాను, నా తర్వాత వాళ్ళు కూడా ప్లేస్ అవ్వలేకపోతున్నారు అనేది. సో అప్పుడు అదేమవుతుంది, సో ఈ క్వీన్ అనేది ఇక్కడ నుంచి ఒక పొజిషన్ జరిగింది. ఓకే,
ఎట్ ఎ టైమ్ ఓన్లీ 1 పొజిషన్ జరిగిద్ది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది నువ్వు పొజిషన్ మారావు గదా! సో, అన్నీ మేము రీసెట్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తా ఉంటాయి. లైక్ సో, నువ్వు పొజిషన్ మారావు. నేను మళ్ళీ మాయన్నీ వాలిడేట్ చేసుకుంటూ వస్తాము. సో, ఇక్కడ నేను సెకండ్ రోలో ఇప్పుడు క్వీన్ ప్లేస్ చేయగలనా? లేదు. ఇక్కడ ప్లేస్ చేయగలనా? లేదు. ఇక్కడ ప్లేస్ చేయగలనా? లేదు. ఇక్కడ యాహ్! ప్లేస్ చేయగలను. సో, ఇది ఎక్కడ వర్టికల్‌గా ఓవర్‌లాప్ అవ్వట్లేదు. హారిజాంటల్‌గా ఓవర్‌లాప్ అవ్వట్లేదు. డయాగ్నల్‌గా ఓవర్‌లాప్ అవ్వట్లేదన్నమాట. సో, సెకండ్ రోలో ప్లేస్ చేసినప్పుడు నేను థర్డ్ రోకొచ్చాను. సో, నేను ఇక క్వీన్ అనే దాన్ని ప్లేస్ చేయగలనా? యాహ్! చేయగలను. సో, ఇక్కడ చూస్తే మీరు డయాగ్నల్‌గా నాకు ఏ ఇబ్బంది లేదు. వర్టికల్‌గా ఏ ఇబ్బంది లేదు. ఓకే. సో, హారిజాంటల్‌గా ఏ ఇబ్బంది లేదు. సో, నేను క్వీన్ అనేదాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో, థర్డ్ రోలో ప్లేస్ చేసా కాబట్టి నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఫోర్త్ రోకి వెళ్ళిపోతున్నా. సో, నేను క్వీన్ ఇక్కడ ప్లేస్ చేయగలనా? లేదు. వర్టికల్‌గా చంపేస్తుంది. ఇది డయాగ్నల్‌గా చంపేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే సో, నా డయాగ్నల్‌గా ఏం లేవు. వర్టికల్‌గా ఏం లేవు. హారిజాంటల్‌గా ఏం లేవు. సో, నేను క్వీన్ అనేదాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో, ఇది చూడండి మనకి ఇదొక వాలిడ్ సొల్యూషనేనా? అవునా? సో, ఇక్కడ మనం ఏం చేసాం? ఉన్న కరెంట్ పొజిషన్ లోకల్‌లో మనకేమైనా తప్పుంటే దాని యొక్క ప్రీవియస్ దాన్ని చెప్పాం. సో, నువ్వక్కడుంటే నేనిక్కడ ప్లేస్ అవ్వలేకపోతున్నా. సో, దానికేమవుతుందంటే దాని యొక్క ప్రీవియస్ దాన్ని చెప్తూ ఉంటుందన్నమాట. సో, ఇదేమవుతుంది ఒక ప్రీవియస్ లెవెల్. అంటే సేమ్ ఫంక్షన్‌ని సన్ మనం ఇటరేటివ్‌గా కాల్ చేస్తున్నామన్నమాట. ఓకే. ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్‌సెల్ఫ్ అన్నమాట మళ్ళిది. సో, దీన్నేమంటే జనరల్‌గా దీన్ని ఏ మెథడ్‌లో వాడతామంటే రికర్సివ్‌లో చేస్తాము. రికర్షన్‌లో. ఆఫ్‌కోర్స్ ఐటరేటివ్‌లో చేయొచ్చంటే చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, దీనికి ఒక్క సొల్యూషన్ అంటూ లేదు. జనరల్‌గా రికర్షన్‌లో అనేది సాల్వ్ చేస్తే ఏంటంటే చాలా అడ్వాంటేజ్ ఏందంటే చిన్న కోడ్‌తో మనకి చిన్న చిన్న ఎడ్జ్ ఒక ఎడ్జ్ కండిషన్, 2 ఎడ్జ్ కండిషన్‌తో మనం సాల్వ్ చేయొచ్చు. ఐటరేటివ్ మెథడ్‌లో చేస్తే ఏమైందంటే మీరు ఎవ్రీ టైమ్ ఆ ఏ లెవెల్ అన్ని మీ ప్రతి ఒక్క రోలో మీరు క్వీన్ ఎక్కడ ప్లేస్ చేశారనే దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. బట్ రికర్సివ్‌లో ఏంటి అంటే అది ఆటోమేటిక్‌గా అది స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ ఫంక్షన్ కాల్ తర్వాత ఏ ఫంక్షన్ కాల్ చేయాలో, ఆ క్వీన్ ఎక్కడుందని దానికి ఆల్రెడీ తెలుసు. ఓకే. సో, ఆటోమేటిక్‌గా అదేమవుతుందంటే ఆ నెక్స్ట్ లెవెల్‌కి మూవ్ చేస్తుంది. ఆర్ ఉన్నదానికి ఆ నెక్స్ట్ లెవెల్‌కి ప్లేస్ చేస్తుందన్నమాట. సో, రికర్సివ్‌లో రాయటం అనే కోడ్ అనేది చాలా అడ్వాంటేజ్. బట్ స్పేస్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటది. ఓకే. ఇప్పుడు మెథడ్ అర్థమైంది కదా! సో, మనం ఏం చేస్తున్నాం ఒక క్వీన్ ప్లేస్ చేయాలంటే అసలు ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ పొజిషనా కాదా చెక్ చేసుకుంటున్నాం. కరెక్ట్ పొజిషన్ అయితే లోకల్‌లో మేబీ కరెక్ట్ పొజిషన్ అయితే ప్లేస్ చేసేస్తున్నాం. ఒకవేళ ఆ నెక్స్ట్ లెవెల్స్ ప్లేస్ చేయలేకపోతే ఏం చేస్తున్నాం? రోల్ బ్యాక్ అయ్యి దాన్ని 0 సెట్ చేసి ఐ మీన్ ఆ క్వీన్ తీసేసి ప్రీవియస్ లెవెల్‌కి వెళ్ళిపోతున్నాం. ఓకే. ఇది జనరల్ లాజిక్. సేమ్ దానికి కోడ్ రాద్దాం. సో, ఇక్కడ మీరు కోడ్ చూస్తే ఇది వాలిడేట్ అన్నమాట. సో, ఇక్కడ నేను వాలిడేట్ అనేది ఏంటి అంటే ఇది కాలమ్ వైస్‌లో ఏమైనా ఉందా? రో వైస్‌లో ఏమైనా ఉందా? డయాగ్నల్‌లో ఏమైనా ఉందా? ఓకే. యాక్చువల్‌గా మనకి కాలమ్ వైస్ అవసరం లేదు. సారీ రో వైస్ అవసరం లేదు. ఎందుకంటే మనం రోకి ఓన్లీ 1 క్వీనే పెడుతున్నాం కాబట్టి. సో, మనం ఏం చేస్తామంటే కాలమ్ వైస్‌గా చెక్ చేద్దాం. కాలమ్‌లో ఏమన్నా క్వీన్స్ ఉన్నాయా? ఓకే. ఆర్ లెఫ్ట్ డయాగ్నల్‌లో ఏమైనా క్వీన్స్ ఉన్నాయా? ఆర్ మనకి రైట్ డయాగ్నల్స్‌లో క్వీన్స్ ఉన్నాయా? ఉంటే ఫాల్స్ పంపిస్తాం ప్రతి చోట. ఒకవేళ లేదు అన్నీ ఓకే అనుకుంటే మనం ఏది లేదు మీరు సేఫ్ ప్లేస్ చేసుకుంటేనే ట్రూ పంపిస్తున్నాం. ఇది వాలిడ్ అనే ఫంక్షన్. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేసామంటే చూసారా? కోడ్ ఎంత చిన్నదో ఇదే యాక్చువల్ కోడ్ ఇంకంతే. ఇదంతా జస్ట్ ఇనిషియలైజేషన్. బోర్డ్ సైజ్ ఏంటి? ఏంటి? ప్రింట్ చేయాలి. బోర్డ్ ఎలా డిస్‌ప్లే చేయాలి. ఇదే యాక్చువల్ కోడ్ అన్నమాట. జస్ట్ నాకు తెలిసి 9 లైన్స్, 10 లైన్స్ ఉంది అంతే. సో, ఇక్కడ చూస్తే మనం బోర్డ్ అనేది తీసుకుంటున్నాం. సైజ్ తీసుకున్నాం. బోర్డ్ ఒక సైజ్ ఎన్ క్రాస్ ఎన్ ఏ సైజా అని. నెక్స్ట్ ఆ రో తీసుకున్నాం. బై డిఫాల్ట్ 0 ఎందుకు పెట్టా అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి. ఓకే. సో, ఇది ఒక ఎడ్జ్ కండిషన్. ఈ ఎడ్జ్ కండిషన్ అనేది తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత డిస్కస్ చేస్తాను లైక్ చివర్లో. సో, ఫస్ట్ ఏంటి అంటే మనం ప్రతి కాలమ్‌లో చెక్ చేస్తున్నాం. ఇచ్చిన రోలో 0th రోలో ఫస్ట్ కాలమ్‌లో ప్లేస్ చేయొచ్చా? ఓకే. 0th కాలమ్‌లో ఫస్ట్ కాలమ్‌లో ప్లేస్ చేయొచ్చని ప్రతి దానికి మనం వాలిడేట్ చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ చూసారా? నేను బోర్డ్ పంపించేసి అక్కడికి ఈ 2 కాలమ్స్ పంపించేస్తున్నా. సో, ఆ వాలిడేట్ చెప్తుందన్నమాట. ఈ రో వైస్‌లో, కాలమ్ వైస్‌లో ఏం లేవు. మీరు ప్లేస్ చేసుకొని ట్రూ అంటే ట్రూ అనంగానే నేనేం చేస్తున్నా? ట్రూ అనే ప్లేస్ అనంగానే నేను ఏం చేస్తున్నా దాన్ని 1గా సెట్ చేసేస్తున్నా. అంటే ఆ బోర్డ్‌లో ఆ రో, ఆ కాలమ్‌ని నేను 1గా సెట్ చేసేస్తున్నా. నెక్స్ట్ నేను ఎక్కడ మూవ్ అవుతున్నా?
మళ్ళీ ప్లేస్ ద క్వీన్. మళ్ళీ నేను క్వీన్ ప్లేస్ చేయాలి నెక్స్ట్ రోలో. సో అదే బోర్డు, అదే సైజు నెక్స్ట్ రోని ఇంక్రీజ్ చేశా జస్ట్ అంతే. అదే ఫంక్షన్ కాల్‌లో నేను నెక్స్ట్ రోని ఇంక్రీజ్ చేశాను. ఓకే. సో ఇది ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ రోకి వెళ్ళి చెక్ చేస్తుంది. ఒకవేళ నెక్స్ట్ రోలో అన్నీ మీకు ఫాల్స్ వచ్చేసినాయి అనుకోండి. ఇదేమవుతుంది ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చేస్తుంది మళ్ళీ. అన్నీ ట్రై చేశాను. నాకెక్కడా రాలేదు. సో ఇదేమవుతుందంటే ఇక్కడికొచ్చేస్తుంది. మళ్ళీ ఇదేం చేస్తుందంటే ఆల్రెడీ మనం ప్లేస్ చేసిన దాన్ని 0 చేసేసి నెక్స్ట్ మూవ్ అవుతుందనమాట. ఓకే. ఇదేమో మనం ప్లేస్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ రోకి చెక్ చేస్తున్నాం. ఈ నెక్స్ట్ రో అనేది మనకి అన్నీ మళ్ళీ ఏం చేసిద్ది ఇది ఎంప్టీ పంపించిందనుకోండి. ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది ఆ ప్రీవియస్ దాన్ని అన్‌సెట్ చేస్తుంది ఆ క్వీన్ అనే దాన్ని. ఈ ఒక్క ఫంక్షన్ ఇదే మెయిన్ హార్ట్ ఆఫ్ ద కోడ్ అనమాట. ఓకే. సో ఈ ఎడ్జ్ కండిషన్ అసలు మనం ఎప్పుడు కంప్లీట్ అనేది మనకెలా తెలుస్తుంది? అంటే మన సేమ్ ఫంక్షన్‌ని ప్లేస్ క్వీన్ అనేదాన్ని మళ్ళీ కాల్ చేస్తాం. ఫంక్షన్‌లో ఫంక్షన్ రికర్షన్. దీనికి ప్రతి రికర్షన్ ఒక గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు ఒక బేస్ కండిషన్ అనేదానికి మనకి ఎప్పుడు ఉండాలన్నమాట. సో ఇక్కడ బేస్ కండిషన్ ఏందంటే నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు సైజ్. అంటే మీరిక్కడ చూస్తే ఇప్పుడు నాకు 4x4 ఉందనుకోండి. ఓకే. 0, 1, 2, 3 ఓకే. ఇక్కడ 0th రో, 1 రో, 2 రో, థర్డ్ రో. సో ఈ 4 ఉన్నాయి. ఎప్పుడైతే నాకు చివరి దానికి దాటేసి ఇక్కడ 4కొచ్చిందంటే నాకు ఆల్రెడీ ఈ క్వీన్స్ అన్నీ ఒక్క ప్లేస్‌లో ఫిల్ అయిపోయినట్టే కదా నాకు ఆల్రెడీ. అవునా? సో ఈ క్వీన్స్ అన్ని ప్లేస్ ఫిల్ అయిపోతే నేనేం చేస్తున్నా? నా ఆన్సర్ దానికి ఈ బోర్డ్‌ని కాపీ చేసేసుకుంటున్నాను అనమాట నేను. ఓకే. జస్ట్ ఏం లేదు ఉన్న ఆన్సర్‌ని వేరే దాంట్లో కాపీ చేస్తున్నా అంతే. ఓకే. కాపీ చేసేసి నేను రిటర్న్ చేస్తున్నా. ఆ ఫంక్షన్ నుంచి అది రోల్ బ్యాక్ అంటే రిటర్న్ అయిపోతుందన్నమాట అక్కడి నుంచి ఇంకా. ఓకే. ఆ ఫంక్షన్ ఎండ్ అయిపోయి దాని రికర్సివ్‌గా అలాగా అన్నీ ఎండ్ అవుతూ వస్తాయి. ఓకే. సో ఇది బేస్ కండిషన్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈ బేస్ కండిషన్ రాకపోతే 5కి, 6కి, 7కి వెళ్ళిపోతుంది అండ్ ఇండెక్సింగ్ ఎర్రర్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు బేస్ కండిషన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట. రికర్షన్‌లో ద బెస్ట్ అండ్ వర్స్ట్ థింగ్ మనం ఎక్కడ చేస్తాం అంటే ఈ బేస్ కండిషన్ అనలైజ్ చేయటం అండ్ ఈ పారామీటర్స్‌ని అనలైజ్ చేయడం అన్నమాట. ఓకే. సో లాజిక్ అంతా సేమ్. సో మనం చూసి ఇక్కడ వాలిడేట్ చేస్తాం. ఉంటే 1 పెడుతున్నాం లేదంటే 0 పెట్టేస్తాం. మనం ఏవి చేంజెస్ అయితే ఏం చేయట్లేదు. బట్ ద మెయిన్ థింగ్ ఇక్కడ అనలైజ్ చేయాలంటే మనం ఆ ప్లేస్‌లో ఏం పెట్టాలనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఓకే. సో ఇది అరేంజ్ చేస్తున్నా. ఒకసారి మీకు కోడ్ రన్ చేసి చూపిస్తాను. ఓకే. సో కోడ్‌లోకి వెళ్తే రన్ విత్ డీబగ్గింగ్. సో ఇక్కడ చూసారా మీరు క్వీన్స్ అనేది ఈ ప్లేస్‌లో అయింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఇంకా నేను బ్రేక్ పెట్టాను. చాలా 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 4/4కి. సో ఇక్కడ చూసారా? ఇక్కడ క్వీన్. సో ప్రతిదానికి మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ మీరు ఇక్కడ ఏ సైజ్ అయినా ఇవ్వచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది అన్నిటికి వర్క్ అవుతుంది. ఇక్కడ నేను సపోజ్ 5 ఇచ్చాననుకోండి. ఈ జస్ట్ బోర్డ్ డిస్‌ప్లే అన్నమాట. ఈ ఫంక్షన్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. జస్ట్ మీకు ఫార్మాట్ చేశాను. అంతే ఇది. సో నేను మళ్ళీ రన్ చేస్తున్నా దీన్ని. సో ఇక్కడ చూసారా 5కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో? చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి 5/5. సో మీరు ఒక వాలిడ్ దాన్ని చూసుకోవచ్చు. మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇది డయాగ్నల్‌గా ఉంది. నెక్స్ట్ ఇది ఇటు డయాగ్నల్ ఇది ఎక్కడ ఓవర్‌లాప్ అవ్వట్లేదు. ఇది ఎక్కడ ఓవర్‌లాప్ అవ్వట్లేదన్నమాట. ఓకే. సో ఇది క్వీన్స్ ప్లేసింగ్ అన్నమాట. సో నెక్స్ట్ ఇలాంటివి సుడోకోకి ఆర్ మనం చిన్నప్పుడు ఆడే పజిల్స్ ఉంటాయి కదా! మనకి దారి కనుక్కోమని మీకు చాలామంది న్యూస్ పేపర్‌లో చదివుంటారు. సో అలాంటివన్నీ ఇలా చేయొచ్చన్నమాట. ఇలాంటి బ్యాక్ ట్రాకింగ్ అనే టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటి అంటే మనకి బ్యాక్ ట్రాకింగ్ అంటాం. ఓకే. ఎందుకు దీన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటే చెప్తాను. సో ఇందాక మీరు క్వీన్‌ని మీరు ప్లేస్ చేయనప్పుడు మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్లారు? బ్యాక్‌కి వెళ్లారు. ఓకే. బ్యాక్‌కి వెళ్లి మీరేం చేశారు? అక్కడ పొజిషన్‌ని మోడిఫై చేశారు. సో మీరు వెనక్కి వెళ్లి చేంజెస్ చేసుకొని మళ్ళీ ముందుకొస్తారు. సో అందుకే దీన్ని ఏమంటారంటే బ్యాక్ ట్రాకింగ్ అంటారనమాట. ఓకే. సో ఇలాగే మనం సుడోకో సాల్వ్ చేయొచ్చు మీకు చెప్పినట్లు. ఆర్ ఈ దారి కనుక్కునేది ఉంటుంది కదా! మనకి ఇలా పజిల్ ఇచ్చేసి, మేజ్ ఇచ్చేసి
మీరెలా వెళ్లి ఆ దారిని కనుక్కుంటారు, దారి చూపియండి అని ఇలా వస్తాయి కదా మీకు. సో, అలాంటివన్నీ మనం సాల్వ్ చేయొచ్చనమాట. సో, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే. థాంక్ యూ.